జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడను రక్షణ గలవాడను దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నారు. ప్రియులారా, ఈ ప్రవచన వాక్యం అనేది యేసు ప్రభువారు సిలువేయబడక మునుపు ఆదివారము, ఇప్పుడు ఏదైతే మట్టలాదివారం అని మనం పిలుస్తున్నామో అది నెరవేరేటటువంటి క్రమంలో జరిగినటువంటి విషయం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈ వివరణ మనం చూడగలుగుతున్నాం. ఈ సందర్భంలో 3 విషయాలను మనం తెలుసుకోవచ్చు. మొదటిదిగా నాయకత్వంలో వినయం. యేసు ప్రభువారు గుర్రాన్ని కాకుండా గాడిదను ఉపయోగించటానికి గల కారణం, గుర్రము యుద్ధానికి, భౌతికమైన యుద్ధానికి సూచనగా మనకు కనిపిస్తుంది. యేసు ప్రభువారు శాంతికి రాజు. ఆయన గాడిదను ఎన్నుకుని ఆయన దీనత్వాన్ని చూపిస్తూ ఆయన ఎందు నిమిత్తమైతే ఈ భూమి మీదకి వచ్చారో ఆ రాజ్య స్థాపన, ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పటాను ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవదిగా దేవుని యొక్క సార్వభౌమాధికారం. యేసు ప్రభు వారు యెరూషలేము ప్రవేశించటం అనేది ఏదో ప్రమాదవశాత్తు జరిగింది కాదు. ఎందుకనంటే ఆయన తన ప్రాణం పెట్టడం అనేది ముందుగానే తన శిష్యులకు తెలియపరిచి తను తాను బలిగా అర్పించుకోవటానికి సిద్ధపడి యెరూషలేము రావటం అనేది దేవుని ప్రేమను మనం చూస్తున్నాం. మూడవదిగా నిజమైనటువంటి ఆరాధన మనం చూస్తూ ఉన్నాం. అనేకులు అక్కడ చేరినటువంటి వారి చేత కొమ్మలను పట్టుకుని ఓసన్నా ఓసన్నా అనేవారు. ఆ రోజుల్లో రాజులు విజయోత్సవంతో తిరిగి వచ్చేటప్పుడు ప్రజలు అలాంటి కొమ్మలు పట్టుకుని ఆహ్వానించేవారు. యేసు ప్రభుని ఓసన్నా అని పిలవటంలో మమ్మను రక్షించు అని అర్థం. అయితే ఆ ప్రజలు యెరూషలేముకు ఆయనను ఆహ్వానించటం అంటే నీవు నేను మన హృదయాల్లోనికి ప్రభుని ఆహ్వానించటమే. ఎప్పుడైతే ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నావో నీ జీవితంలో నెమ్మదిని, శాంతిని, నిత్య జీవానికి మార్గాన్ని పొందుకోగలుగుతావు. కానీ ఆ ప్రజలు అతి కొద్ది రోజుల్లోనే మరలా ఆహ్వానించిన వారే ఆయన సిలువ వేయమని కేకలు వేశారు. విశ్వాసంలో పడిపోయినటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితి. ప్రియ దేవుని బిడ్డ, ప్రభుని అంగీకరించి ఎప్పుడు నీ హృదయంలోనే స్థిరపరుచుకున్నావా, లేక ఆహ్వానించి మరలా విశ్వాసంలో పడిపోతున్నావా? విశ్వాసంలో స్థిరంగా దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలని, శాంతికి రాజు నీ జీవితంలో ఉండగా సంపూర్ణ సమాధానాన్ని నువ్వు పొందుకోవాలని మా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.